రైతుకు 2 లక్షల రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారన్నారు మాజీ ఎఫ్టీసీ చైర్మన్ బొంటేరు ప్రతాప్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే అది 24 గంటల కరెంటు ఇవ్వడం వల్లనే అని, అది కేసీఆర్ వల్లనే జరిగిందన్నారు. కేసీఆర్ కరెంటు ఒక యూనిట్ 3.90 పైసలు చొప్పున కొంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కో యూనిట్కి 12 రూపాయల చొప్పున కొంటున్నాడన్నారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ విషయంలో రేవంత్ రెడ్డి మోడీతో కుమ్మక్కై కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కడా కూడా విమర్శించడం లేదన్నారు. రేవంత్ రెడ్డి వెంటనే జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాలంలో తీసుకున్న ప్రతి రైతు కూడా రుణమాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికో, బిడ్డల్ని చదివించుకోవడానికో, బ్యాంకులలో అప్పులు తీసుకోవడానికి ఐటీలో ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఐటీ కట్టాలి అని, ఐటీ కట్టడానికి కాదు, అప్పులు తీసుకోవడానికి ఐటీలో ఇన్వాల్వ్ అవుతుంది. అలాంటి వ్యక్తులకు రుణమాఫీలో వర్తింపజేయమంటే మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. 100% ఐటీ తీసుకున్నా, హైదరాబాద్లో బిల్డింగ్ ఉన్నా, ఎక్కడ ఉన్న రైతే కాబట్టి రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు మీద గంగోలు పెడుతుంది. రేవంత్ రెడ్డి గారు 12 రూపాయలు పెట్టి ఒక యూనిట్ ఉంటున్నారు. 12 రూపాయలు పెట్టి ఒక యూనిట్లో ఉంటున్నారు. ఇవాళ మేము ఉన్నది 3 రూపాయల 90 పైసలు లెక్క కొని ఈ రాష్ట్రంలో కరెంటు లేవడం వల్ల ఐటీలో నెంబర్ 1 ప్లేస్లోకి వచ్చినాం, ఫార్మాలో నెంబర్ 2 ప్లేస్లో ఉన్నాం, అగ్రికల్చర్లో నెంబర్ 1 ప్లేస్కి వచ్చినాం, ఇండస్ట్రియల్ తీసుకురావడం నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరిగింది అంటే కరెంటు తేవడం వల్లనే, అది ఒక కేసీఆర్ వల్లనే అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే కాకుండా నీట్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం నీటు మన ఎగ్జామ్స్లో ఎక్కడైతే పేపర్ లీక్ అవ్వడం వల్ల ఒకటే క్రమంలో 8 మంది పాస్ అవ్వడం వల్ల పేపర్ లీక్ అయినా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా విమర్శించట్లేదు. మోడీతో కుమ్మక్కైపోయి పేపర్ లీక్ అయినా కూడా వాళ్ళ వెంటనే మోడీతో నడిచే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు వెంటనే నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాకుండా జాబ్ క్యాలెండర్ అంటే 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇస్తానని చెప్పి మాట్లాడి దాన్ని కూడా వెంటనే